ఈరోజు ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ చేస్తాను 90 క్లాక్ వైజ్. ఈ వాచ్ కేస్కి ఉన్న ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు చేసేస్తాను. ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ 180. ఇది ఈ డయల్కి అన్ని సర్కిల్స్ సర్కిల్ డయల్ యూజ్ చేసి కంప్లీట్ చేసేస్తాను. లేదా ఇమేజ్ని ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేసి టెక్స్ట్ యూనిట్స్ క్యాప్ లెటర్స్ ఉన్నాయండి. యూనిట్స్ పర్ అవర్. ఇక్కడ సైజ్ తగ్గిస్తున్నా. ఎడిట్ ఎంటర్. ఇది మిడిల్లో రావాలి, ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి దానికోసం హారిజాంటల్లో సెంటర్. ఇది ఇక్కడ ఉంది, కొంచెం పైన మూవ్ చేస్తాను. రొటేట్. స్కేల్ డౌన్. ఫార్మాట్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఫాంట్ మీకు నచ్చిన ఫార్మాట్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 400 షిఫ్ట్ డి ఆల్టర్ ఎడిట్ మోడ్ 400. ఇక్కడ స్కేల్ అప్. ప్రైవేట్ పాయింట్ని 3D కర్సర్కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు షిఫ్ట్ డి ఆర్. ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. షిఫ్ట్ ఆర్. అయితే మాన్యువల్గానే చేసుకుంటూ వెళ్తాను. షిఫ్ట్ డి. నేను ఎగ్జాక్ట్గా ఏం చూడడం లేదు, నార్మల్గా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఒకవేళ మీరు మీ పోర్ట్ఫోలియో కోసం ఏమైనా ఈ వాచ్ని చేస్తే కొంచెం కేర్ తీసుకొని సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండేట్టుగా చేసుకోండి. ఒకవేళ మీరు చేస్తే మీకు కావాలి అనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ 400, ఇక్కడ 300, ఇక్కడ 240. మీకు ఐడియా కోసమే నేను చెప్తున్నాను ఇది ఎలా చేయాలనేది. నా టెక్నిక్, అప్పుడప్పుడు నేను ఈ టెక్నిక్ని యూజ్ చేస్తుంటాను. ఈ డీటెయిల్స్ వాచ్ కేస్కి పైన ఇచ్చే డీటెయిల్స్ని ఎలా చేయాలనేది ఆ టెక్నిక్ మీకు చెప్తున్నాను ఇప్పుడు. 200 కాదు, ఇక్కడ 180. ఇక్కడ 200, 180, 160, 150, 140.
ఇక్కడ 130 120 110 ఇక్కడ ఉంది 120 ఎగ్జాక్ట్గా కింద ఉంది. ఇక్కడ 130 ఇక్కడ ఉంది 140 150 160 180 200 240 ఇంకేమైనా డీటెయిల్స్ యూనిట్స్ పర్ అవర్ ఇంకా షిఫ్ట్ డి ఇక్కడ 100 ఉంది షిఫ్ట్ డి ఇక్కడ 90 షిఫ్ట్ డి 85 80 ఇక్కడ 75 ఇక్కడ 70 65 60 ఇంకా ఈ డాట్స్ ఏం తీసుకోవడం లేదు, ఇంతే తీసుకుంటున్నాను. అయితే వీటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. ఐసోలేట్ని క్లిక్ చేసి వీటిని ఐసోలేట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేస్తుంటాను బంప్ మ్యాప్ కోసం. సాలిడ్ వ్యూలోనే ఉండి ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఈ ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతే, వీటన్నిటిని ఆఫ్ చేసేయాలి. ఇది ఉంది కదా షో ఓవర్లేస్, దీనికి టిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఉంచి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంచాలి ఈ వ్యూని. లేకపోతే ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని పీరియడ్ బటన్ ఉంటుంది కదా, నంబర్ ప్యాడ్లో డాట్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వస్తుంది. అప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేయాలి. జూమ్ అవుట్ చేసిన తర్వాత రెండర్ రిజల్ట్ పెట్టిన ఇమేజ్ ఎడిటర్లో. తర్వాత ఇక్కడ వ్యూ ఉంది కదా, ఈ వ్యూలోకి వెళ్ళి దీంట్లో రెండర్ వ్యూ పోర్ట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. ఇది మనకు కనిపిస్తున్న వ్యూ పోర్ట్లో ఉన్న ఇమేజ్ మొత్తం ఇక్కడ రెండర్ అవుతుంది. ఈ విధంగా రెండర్ అయింది. అయితే రెండర్ చేసే ముందు బ్లర్ రాకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో నేను 2K తీసుకుంటా, 2048. ఇంకెక్కువ తీసుకున్నా ఓకే, 4096. ఒకవేళ మీకు తెలియకపోతే 1024*4 ఎంటర్ చేసినా కూడా మల్టిప్లై అవుతుంది. స్టార్ అంటే మల్టిప్లై, 4096 లేదా 4096 ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే వ్యూలోకి వెళ్ళి రెండర్ వ్యూ పోర్ట్ ప్రివ్యూ, కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇది రెండర్ ప్రివ్యూ కాబట్టి ఇలా కనిపిస్తుంది. దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇమేజ్లోకి వెళ్ళి సేవ్ చేసేటప్పుడు పిఎన్జీనే ఉండాలి, వేరే ఫార్మాట్లో సేవ్ చేయొద్దు. ఇది బంప్ నంబర్స్ వాచ్ outside watch case outside bump పిఎన్జీ సేవ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటి నేను ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేస్తాను. న్యూ కలెక్షన్ బంప్. వీటన్నిటిని నా రెండర్లో నుంచి కూడా హైడ్ చేసిస్తా, అలాగే ఇక్కడ కూడా హైడ్ చేసిస్తాను. ఇప్పుడు ఐసోలేట్. ఇప్పుడు మళ్ళీ సాడ్ వ్యూలో
ఈ ఫ్లాట్ని తీసేసి స్టూడియోని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నార్మల్ అవుతుంది. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, యూవీ చూడండి, యూవీ ఎడిట్ మోడ్లో ఈ 2 రిజల్ట్ని తీసేస్తే యూవీస్ కనిపిస్తాయి. ఇక్కడ ఉంది యూవీ. అయితే ఇక్కడ సబ్ రీజన్ సర్ఫేస్ మాడిఫైయర్లో కీప్ కార్నర్స్ జంక్షన్స్ కాన్కేవ్, ఓకే ఇది ఉంది. దీన్ని అప్లై చేసేస్తున్నాను నేను, అప్లై. ఇప్పుడు షేడర్ ఎడిటర్లో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇమేజ్ టెక్స్చర్ తీసుకోవాలి. ఇమేజ్ దీంట్లో న్యూ పైన క్లిక్ చేసి బంప్ అని నేమ్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత 1024 కాకుండా 2048 సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్లో ఈ ఆల్ఫాని మొత్తం తగ్గించేసేయాలి. ఆల్ఫా ఉంచాలి, బ్లాక్ ఉంచొద్దు, 0 చేసేయాలి ఆల్ఫాని. చేసిన తర్వాత న్యూ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి, అప్పుడు న్యూ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని SRGB అయినా ఓకే, నాన్ కలర్ అయినా ఓకే. ప్రజెంట్ ఇలా ఉంచేసి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా, ఆబ్జెక్ట్ మోడ్లో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఒక ఇమేజ్ని తీసుకున్నాను నేను. ఈ ఇమేజ్ కూడా సెలెక్ట్లో ఉండాలి. ఇప్పుడు జీ ప్రెస్ చేసి, అంటే జెడ్ ప్రెస్ చేసి మెటీరియల్ ప్రివ్యూకి వెళ్ళాలి. మెటీరియల్ ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాన్ కలర్ పెట్టుదాం. ఫస్ట్ పంప్ మ్యాప్ కాబట్టి నాన్ కలర్ పెట్టి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి బంప్ నోడ్ని తీసుకోవాలి. ఈ బంప్ నోడ్ని తీసుకొని కలర్ని హైట్కి కనెక్ట్ చేసుకోవాలి, నార్మల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఉంచాలి. ఇక్కడ టెక్స్చర్ పెయింట్ తీసుకోవాలి. ఈ టెక్స్చర్ పెయింట్ యొక్క ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి టూల్స్లో. దీంట్లో టెక్స్చర్ ఉంది కదా, ఈ టెక్స్చర్ పైన క్లిక్ చేస్తే న్యూ వస్తుంది. ఈ న్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఎక్కడైతే సేవ్ చేసామో ఆ సేవ్ చేసే ఫోల్డర్ ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏం చేశాను, వాచ్ కేస్ అని సేవ్ చేశాను నేను. కేస్ దాన్ని అప్లోడ్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చి టెక్స్చర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది టెక్స్చర్. దీంట్లో వ్యూ ప్లేన్ ఉంది కదా, మ్యాపింగ్లో వ్యూ ప్లేన్ తీసేసి స్టెన్సిల్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ పెట్టినా కూడా ఇక్కడ పెయింట్ తీసుకోవాలి. పెయింట్, టెక్స్చర్ పెయింట్. ఇమేజ్ ఎడిటర్లోకి ఫస్ట్ వెళ్ళి తర్వాత పెయింట్, ఇక్కడ చూసారా దీంట్లో కూడా కనిపిస్తున్నాయి, టెక్స్చర్ కనిపిస్తుంది. దీన్ని చిన్న సైజ్ చేయాలంటే ఎస్ని ప్రెస్ చేసి హోల్డ్లో ఉంచాలి. హోల్డ్లో ఉంచి మౌస్ రైట్ క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది. షిఫ్ట్ని హోల్డ్లో ఉంచి ఎస్ ప్రెస్ చేసి హోల్డ్లోనే ఉంచి తర్వాత మౌస్ రైట్ క్లిక్ని డ్రాగ్ చేస్తే పెద్దగా చిన్నగా అవుతుంది ఈ విధంగా. అయితే ఇది ఏ వైపు ఉంది, ఈ వైపు ఉంది, ఈ రింగ్ పైన రావాలి. ఎగ్జాక్ట్గా ఏవి ఉన్నాయి చూద్దాం. ఇది ఇక్కడ యూవీ ఎడిటర్ పెట్టుకుంటే ఏదో ఇమేజ్ ఎడిటరే. ఫస్ట్ యూవీ ఎడిటర్లో సెలెక్ట్ చేసుకొని చూస్తాను ఏవి ఉన్నాయో. ఈ ఫేసెస్ పైనే ఈ బంప్ మ్యాప్ అనేది రావాలి కాబట్టి ఈ ఫేసెస్ ఓకే. టెక్స్చర్ పెయింట్ ఈ 4 ఫేసెస్ పైన రావాలి. ఇక్కడ పెయింట్, ఇమేజ్ ఎడిటర్లో పెయింట్, లేదా మీరు టెక్స్చర్ పెయింట్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, కానీ అంటే నాకు నచ్చినట్టుగా అంటే నాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా చేస్తాను నేను. ఈ 4 స్పేస్ బార్ క్లిక్ చేసి పెద్ద చేసుకున్నాను నేను వ్యూ పోర్ట్ని. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా. ఓకే,
ఇంకొంచెం చిన్నగా కావాలి నాకు. కాబట్టి కొంచెం చిన్నగా చేశాను. చేసి ఇప్పుడు ఇక్కడ వైట్ ఉండాలి ఈ ప్లేస్‌లో. బ్లాక్ ఉండొద్దు. కాబట్టి ఎక్స్ ప్రెస్ చేసినా కూడా ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఎక్స్ ప్రెస్ చేయాలి. కీబోర్డ్‌లో ఎక్స్ ఉంటుంది కదా! ఎక్స్ లెటర్ చేస్తే కూడా ఇలా చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎంతుంది స్ట్రెంత్ కూడా 1 ఉంది. ఓకే. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. అయితే ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవాలి. ఇంతకుముందు బంప్ అని క్రియేట్ చేశాను కదా! అది. ఇది బంప్. ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని డ్రా చేయాలి. ఇంకొక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయకుండా దీంట్లో ఓన్లీ బ్లెండర్‌ని యూజ్ చేసి మనం బంప్ మ్యాప్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇది నా టెక్నిక్. అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తుంటాను ఈ విధంగా. ఒకవేళ మీరు వేరే విధంగా మీకేమైనా సాఫ్ట్‌వేర్స్‌లో క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది నా టెక్నిక్. మొత్తం బ్లెండర్ యూజ్ చేసి నేను ఈ విధంగా బంప్ మ్యాప్స్‌ని క్రియేట్ చేసుకుంటాను. నాకు అవసరమైన బంప్ మ్యాప్స్‌ని. వైట్ కలర్ ఉంటే బంప్ అనేది క్రియేట్ అవుతుంది. బ్లాక్ ఉంటే క్రియేట్ అవ్వదు. కాబట్టి వైట్‌లోనే ఉంచాలి ఇమేజ్‌ని ఎప్పుడైనా కూడా. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ దీని పేరు బంప్ మ్యాప్. వాచ్ బంప్ మ్యాప్ అని సేవ్ చేస్తున్నా. ఇది కూడా పీఎన్‌జీలోనే సేవ్ చేస్తున్నాను. సేవ్. సేవ్ అవుతుంది ఇప్పుడు. అయితే ఇక్కడ చూడండి. వచ్చింది బంప్ మ్యాప్ వచ్చింది. కానీ ఇక్కడ రొటేట్ అయింది యూవీస్. కాబట్టి యూవీస్‌ని రొటేట్ చేసుకోవాలి. టెక్స్చర్ రొటేట్‌లో ఉంది. ఇప్పుడు ఇంకా కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్. దీన్ని ఎడిట్ మోడ్‌లో ఎల్ ప్రెస్ చేసి ఇక్కడ యూవీ ఎడిటర్. వీటిని మాత్రం సెలెక్ట్ చేసి రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రొటేట్ అవుతుంది. దగ్గర పెడతాను. లైవ్ క్వాలిటీ నాది కొంచెం లోగా ఉంటుంది కాబట్టి కనిపించకపోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం పెద్దగా అయింది కదా! దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. డిలీట్ ఎలా చేయాలంటే లేకుంటే ఈ ఎడ్జ్ లూప్‌ని కొంచెం కిందికి కూడా చేసుకోవచ్చు కానీ లేదా ఈ 4 ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని 4 ఎడ్జ్ లూప్స్‌ని స్కేల్ అప్ స్కేల్ డౌన్ స్కేల్ అప్ చేద్దాం. లేదు. వీటిని ఎరేజ్ చేస్తే సరిపోతుంది. ఎరేజ్ చేయాలంటే ఇమేజ్ ఎడిటర్‌లోకి వెళ్ళి మళ్ళీ పెయింట్‌లో ఆల్రెడీ ఉన్నాము. ఇక్కడ టీ ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ బ్రష్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్చర్‌ని తీసేసుకోవాలి. ఫస్ట్ టూల్‌లోకి వెళ్ళి కంట్రోల్ ట్యాబ్ టెక్స్చర్ పెయింట్. ఇక్కడ దీన్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. ఎఫ్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నేను ఈ బ్రష్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎరేజ్ హార్డ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు బ్రష్‌ని ఉంచి కట్ చేసేసేయాలి. ఒకసారి ఎఫ్ ప్రెస్ చేసి పెద్ద చేస్తున్నాను. షేప్‌లో పెద్దగా అయిపోయింది బాగా.
మళ్ళీ ఎరేజ్‌ని తీసుకున్నాను. అన్‌డూ చేస్తే ఎరేజ్ అనేది మళ్ళీ బ్రష్ చేంజ్ అవుతుంది. మళ్ళీ సెట్ చేసుకోవాలి. కట్ అయింది చూసారా? ఓకే. ఇంకొంచెం కట్ చేస్తాను. చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ అంటే ఎరేజ్ చేయడం. లేదా ఇక్కడ మాన్యువల్లీ ఇక్కడ చేస్తాను. టెక్స్చర్ పెయింట్ రావడం లేదు. అవుతుంది. 60 దగ్గర చేస్తున్నాను కదా! చూద్దాం 60 దగ్గర. ఓకే. ఆల్రెడీ కట్ అయిపోయింది. కానీ సేవ్ చేయాలి దీన్ని. సేవ్ చేసిన తర్వాత అప్డేట్ చేయాలి మళ్ళీ ఇమేజ్‌ని. సేవ్ వాచ్ మ్యాప్ పీఎన్జీ సేవ్ అయింది. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసుకోవాలి. వాచ్ బంప్ ఓపెన్. ఆల్ షిఫ్ట్ ఎస్. మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు టెక్స్చర్ పెయింట్ చేసిన ఇమేజ్ ఉంది ఇక్కడ. అందుకోసమే ఇక్కడ కనిపించడం లేదు. అది కాదు. వాచ్ బంప్ ఇమేజ్ ఉంటుంది. ఇది వాచ్ కేస్ అవుట్ సైడ్ ఇది కూడా కాదు. ఓపెన్ చేసి ముందు అప్లోడ్ చేయాలి. ఓపెన్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ వస్తుంది లిస్టులో. ఏంటి రాలేదు. ఇమేజ్ ఎడిటర్. అప్డేట్ అయిందా? సరే మళ్ళీ ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇది డైరెక్ట్గా ఫోల్డర్లో నుంచి. ఇక్కడ ఉంది వాచ్ కేస్ అవుట్సైడ్ బంప్. ఇది వాచ్ బంప్. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను షేడర్ ఎడిటర్లోకి. కలర్ని హైట్కి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్న ఇమేజెస్ పోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి క్లీనప్లో పర్జ్ అన్యూజ్డ్ డాటాని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. అన్నెసెసరీ ఇమేజెస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓన్లీ కావాల్సినవి మాత్రమే ఉంటాయి. ఇదే ఇందాక కట్ చేసింది ఇదే. యూవీ ఎడిటర్ స్కేల్ డౌన్ చేస్తున్నా పైన రావడం కోసం. స్కేల్ డౌన్. అడ్జస్ట్ చేశాను. అయితే ఇక్కడ కొంచెం పిక్సెలేట్ అయింది కదా! పిక్సెలేట్ పోవాలి అంటే స్ట్రెంగ్త్‌లో ఈ వాల్యూని తగ్గించాలి. షిఫ్ట్ బీ ప్రెస్ చేసి జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇది పైనకి వచ్చినట్టుంది కదా! పైనకి కాకుండా లోపలికి రావాలి. దీన్ని మొత్తం తగ్గిస్తాను స్ట్రెంగ్త్‌ని 0.01 0.1 డిస్టెన్స్
0.006 0.002 ఇక్కడ ఇన్వర్ట్ చేసుకోవాలి లోపలికి వచ్చేట్టుగా. ఇది 0.06 చేస్తా. రెండర్ వ్యూ, మెటాలిక్ వ్యూ. ఇది రెండర్ వ్యూలో చూద్దాం. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి. కలర్ చేంజ్ చేయడం కోసం ఏం చేస్తానంటే దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ షేడర్ ఎడిటర్ ఇక్కడ ఓపెన్ చేస్తా. షిఫ్ట్ డి ప్రెస్ చేసి కలర్ ర్యాంప్ తీసుకుంటున్నా. దీన్ని ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. తర్వాత మిక్స్ షేడర్. ఈ షేడర్ని సర్ఫేస్కి కనెక్ట్ చేయాలి. ఈ BSDF ఫస్ట్ దానికి కనెక్ట్ చేయాలి. ఇదేమో కిందిది, అంటే నంబర్స్కి వచ్చే కలర్ ఇది. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ నార్మల్ మ్యాప్ని ఇక్కడ కట్ చేసేస్తున్నాను. దీనికి కనెక్ట్ చేస్తున్నాను నార్మల్కి. ఇది పైన ఉండాలి, కింద ఉండాలి. ఇప్పుడు కలర్ ర్యాంప్. ఈ కలర్ ర్యాంప్ని ఈ కలర్ని ఫ్యాక్టర్కి కనెక్ట్ చేయాలి. ఈ నార్మల్ని ఈ ఫ్యాక్టర్కి కనెక్ట్ చేద్దాం. నార్మల్ కాదు, ఇది పిఎన్జిని ఫ్యాక్టర్కి కనెక్ట్ చేయాలి. కలర్ ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను. నేను బ్లాక్ తీసుకుంటున్నా. ఇది రివర్స్లో ఉండాలి. ఇక్కడ కూడా వాల్యూస్ని తగ్గించవచ్చు, మెటాలిక్ని మొత్తం తీసేయచ్చు. మీ ఇష్టం. ఉంచినా ఓకే, ఉంచుదాం. ఉంచితే కొంచెం బ్లాక్ కనిపిస్తుంది. రఫ్నెస్ని కూడా తగ్గించవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే బంప్ మ్యాప్ కొంచెం ఇంకా రావాలి అంటే ఇక్కడ డిస్టెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే, కానీ పిక్సలేట్ అవుతుంది. పిక్సలేట్ అవ్వకుండా బంప్ మ్యాప్ ఇవ్వాలి. డిస్టెన్స్ ఓకే, ఇది 2 పెడదాం. పిక్సలేట్ అవుతుంది. రీసెట్ టు డిఫాల్ట్ వాల్యూ 0.02 06 0.02 అండు చేస్తున్నా. నార్మల్ మ్యాప్ అయితే ఎక్కువ డెప్త్ అనేది వచ్చేది. ఇది బంప్ మ్యాప్ కాబట్టి రావడం లేదు. ఎంత పెడదాం. ఇది సరిపోతుంది. ఇది కొంచెం ఇది కూడా లోపల రావాలంటే స్పీడప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సరిపోతుంది. ఇది నా టెక్నిక్. నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఎప్పుడైనా అర్జెంట్లో ఉన్నప్పుడు నేను బ్లెండర్ని ఎక్కువ యూజ్ చేస్తాను బంప్ మ్యాప్స్ క్రియేట్ చేయడం కోసం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీ పీసీ బిల్డ్కి ఎంత మనీ అయ్యింది? పీసీ బిల్డ్కి అంటే నేను 2017లో కోర్సులో జాయిన్ అయ్యాను. 1 year కోర్స్ నేర్చుకున్నాను. దాంట్లో వేరే సాఫ్ట్వేర్స్ నేర్పించారు. తర్వాత మా తమ్ముడు నాకు బ్లెండర్ నేర్పించాడు. ఆ తర్వాత నేను బ్లెండర్నే యూజ్ చేస్తున్నా. ఇంకా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న కోర్సెస్ కాకుండా ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయడం లేదు.
ఓన్లీ బ్లెండర్‌నే యూజ్ చేస్తున్నాను. మా తమ్ముడు నేర్పించాడు బ్లెండర్‌ని. సరే మీకు ఈ వాచ్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వాచ్ అవుట్ సైడ్ ఉన్న మార్కర్స్ కూడా క్రియేట్ చేసేసాను. పంప్‌తోని ఎలా క్రియేట్ చేయాలి, ఇది నా టెక్నిక్. నేను ఎక్కువగా ఇలా యూజ్ చేస్తాను. ఇంకా వేరేవి కూడా ఉంటాయి నార్మల్. అది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయని నేను చేయలేదు. నార్మల్ మ్యాప్ క్రియేట్ చేస్తే ఇంకా బాగా వచ్చేది పంపు. సరే పర్లేదు, ఇంత సరిపోతుంది. జస్ట్ ఇలా తిప్పినప్పుడు మనకి బంప్‌లా కనిపిస్తే చాలు కదా! ఒకసారి రెండర్ చేసి చూద్దాం. ఇయన్నీ కెమెరాలో వ్యూలోకి వెళ్ళి కెమెరా 2కి టిక్ చేసి ఇప్పుడు రెండర్ చేస్తాను. రెండర్ షార్ట్‌కట్ F12. 4K పెట్టాను కదా! అందుకోసమే 4K టైం తీసుకుంటుందా? ఓకే. అయితే ఇక్కడ చూడండి. రెండర్‌లో కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ బంప్ మ్యాప్ అనేది ఇక్కడ కూడా అప్లై అయింది. కాబట్టి ఈ యూవీస్‌ని మనం మూవ్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా! లేకపోతే దీనికి సెపరేట్ అన్నా చేసి దీనికున్న నార్మల్ మ్యాప్‌ని తీసేసేయాలి. దాన్ని తీసేద్దాం అయితే. దీనికి సెపరేట్‌గా తీసుకుందాం. సెపరేట్ ఏమంటే దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ సెట్టింగ్స్‌తోని ఇంకొక న్యూ మెటీరియల్ క్రియేట్ అవుతుంది. దీనికి నేమ్ చేంజ్ చేస్తున్నా. వాచ్ కేస్ బంప్. తర్వాత మిగతా వాటిలో షేడర్ ఎడిటర్‌లోకి వెళ్ళి ఈ నార్మల్ మ్యాప్స్‌ని వీటన్నిటిని డిలీట్ చేసేస్తే సరిపోతుంది. ఇది కూడా అవసరం లేదు. దీన్ని డైరెక్ట్‌గా దీంతో కనెక్ట్ చేసుకోవాలి సర్ఫేస్‌తో. ఇక్కడ నార్మల్ మ్యాప్ అనేది పోయింది. సపరేట్‌గా వేసుకోవడం బెటర్. ఆర్ యూ డూయింగ్ ఫ్రీలాన్సింగ్? అవును. నేను 3 ఇయర్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేశాను. 2018-2019. తర్వాత 2020లో లాక్‌డౌన్ వచ్చింది కదా! అప్పటి నుంచి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. మీకు పీసీ బిల్డ్ ఐడియా లేదా అక్క? మీకు పీసీ బిల్డ్ ఐడియా లేదా అక్క? రెండరింగ్ టైం ఎంత తీసుకుంటుంది? అవును. నాకు పీసీ బిల్డ్ ఐడియా లేదు. నాకు బ్లెండర్ కావాల్సింది కాబట్టి నాకు బ్లెండర్‌కి ఏ సెట్టింగ్స్ అయితే అవసరమో దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. నాకు ఎక్కువ యూజ్ చేసేది బ్లెండర్ సాఫ్ట్‌వేర్ కాబట్టి బ్లెండర్‌కి సరిపోయే కాన్ఫిగరేషన్‌తోని సిస్టమ్ తీసుకున్నాను. రెండరింగ్ టైం ఎంత తెలుస్తుంది? దాన్ని ఇప్పుడు ఈ సీన్‌కి నేను 4Kలో తీశాను. నా పీసీని బట్టి ఇది తొందరగా అయిపోయింది. తక్కువ ర్యామ్, తక్కువ గ్రాఫిక్ కార్డ్ ఉన్న వాళ్ళకి లేట్ అవుతది. ఇది 4K కాబట్టి రిజల్ట్ ఇక్కడ టైం ఉంటుంది. టైం 7 సెకండ్స్ తీసుకుంది. 7 సెకండ్స్‌లో కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా చేస్తా, తెలిసిపోతుంది. F12 ఇక్కడ టైం కనిపిస్తుంది చూసారా? 7 సెకండ్స్. మీరు తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా? ఏమి ఆడుతున్నారా? ఆడుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు ఉదయ్? మీకు తెలుసు మీరు బాగా గేమ్స్ ఆడతారు కాబట్టి మీకు సిస్టమ్స్ గురించి తెలుసు. నన్ను క్వెషన్ ఇస్తున్నారేంటి? జీపీయూ, సీపీయూ ఏంటి? నేనేమైనా ఇంటర్వ్యూ చేస్తున్నానా నన్ను?
కావాలని తెలిసి కూడా అడుగుతున్నారు. జీపీ అంటే గ్రాఫిక్ కార్డ్, సిపి అంటే సిపి ప్రాసెసర్, మదర్ బోర్డ్ ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ అంటే ఇంటెల్ కోర్. మదర్ బోర్డ్లో ర్యామ్ ఉంటుంది, ర్యామ్తో పాటు ఫ్యాన్స్ పెట్టుకోవాలి, ఇన్ని ఫ్యాన్స్ పెట్టుకోవాలి, ర్యామ్స్ ఇన్ని తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పాను ఇప్పుడు నేను. మీరు కావాలని అడుగుతున్నట్టుగా ఉంది క్వశ్చన్స్ అన్నీ. అబ్జర్వ్ చేస్తాను నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా. నీ ఛానల్ చూడలేదా నేను? గేమ్స్ ఆడుతావు నువ్వు, తెలియదా నీకు? ఎందుకు గేమ్స్ ఆడుతున్నారు కదా మీరు? గేమ్స్ ఎట్లా ఆడుతున్నారు మరి ఆన్లైన్లో సిస్టమ్ లేకుండా? ఆల్రెడీ గేమింగ్ సిస్టమ్ ఉంది మీకు. నేను మీ యూట్యూబ్ ఛానల్ చూశాను నేను. నిజంగా తెలియకపోయి తెలియని వాళ్ళు అడిగేది వేరే ఉంటుంది, తెలిసి అడిగే వాళ్ళది వేరే ఉంటుంది. ఆల్రెడీ గేమ్స్ ఆడతారు, గేమింగ్ పీసీ ఉంది, మళ్ళీ కొత్తగా అడుగుతున్నాను నన్ను. సరే మరి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి, కామెంట్లో కూడా అడగచ్చు. ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ అడగకండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నన్ను అడగకండి. అంత నాలెడ్జ్ ఉండి కూడా మళ్ళీ మళ్ళీ అడగడం. నాకు కావాల్సింది బ్లెండర్ కాబట్టి బ్లెండర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏంటి ఉన్నాయి. నా లైవ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను ఏమి యూజ్ చేస్తున్నాను. సరే మరి రేపు లైవ్లో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు నిజంగా తెలియకపోతేనే క్వశ్చన్స్ అడగండి, తెలిసి కూడా తెలియనట్టు అడగండి ప్లీజ్. నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఇంకా రేపు లైవ్లో కలుద్దాం.